సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్కి సంబంధించింది, ఆక్వా కల్చర్కి సంబంధించింది. ఈ శాంటా అనే పథకం ఇది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలక్ట్రానిక్ సొల్యూషన్ ఫర్ ఆగ్యుమెంటింగ్. ఇక్కడ నేను నాస్కా అని రాశాను కదా, సో దీని అర్థం ఏంటంటే నాక్సా అంటే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇది మనకి నాక్సా యొక్క ఎబ్రివేషన్ గా చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రానిక్ సొల్యూషన్ ఫర్ ఆగ్యుమెంటింగ్ నాక్సా ఫార్మర్స్ ఇన్ ఆక్వాకల్చర్. సో మనకి ఆక్వాకల్చర్ లో ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళకి డిజిటల్ పరంగా, ఎలక్ట్రానిక్ పరంగా సొల్యూషన్ ఇవ్వడం కోసం ఈ శాంటా అనే దాన్ని ప్రారంభించారు. ఇది ఒక రకంగా ఆక్వా మార్కెట్ గా చెప్పొచ్చు, డిజిటల్ ఆక్వా మార్కెట్. దీని ద్వారా ఏంటంటే ఒక ఆక్వా రైతు ఎవరైతే ఉన్నారో, ఒక ఫార్మర్ దీంట్లో రిజిస్టర్ చేసుకుని ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆయన ఎలాంటి రకం పంటని పండిస్తున్నారు, ఏ రకమైన ఆక్వాని ఆయన అభివృద్ధి చేశారు, సో దాని యొక్క ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత, ఇవన్నీ ఇందులో మనకి యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత బయ్యర్ ఎవరైతే ఉంటారో సో ఈ పర్టికులర్ వాటిని వెరిఫై చేసుకుని ఆయన ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే అటు అమ్మకానికి సంబంధించి, అంటే అటు సెల్లర్స్ కి సంబంధించి, ఇటు బయ్యర్స్ కి సంబంధించి ఆక్వా కల్చర్ కి ఒక డిజిటల్ మార్కెట్ ని రూపొందించారు. సో దాన్ని ఈ శాంటాగా పిలుస్తున్నారు. ఆల్రెడీ ఇండియాలో ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి, బట్ సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అయిన పథకంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. అస్సాంలో ఫిష్ వాలే అనే ఒక యాప్ లాంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఇండియాలో ఇది ఫస్ట్ టైం అంటే ఒక ఫిష్ మార్కెట్ కి సంబంధించి డిజిటల్ పరంగా తీసుకురావడం ఫిష్ వాలే అనేది అస్సాం తీసుకొచ్చింది. అంతకు ముందర కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మత్స్య సేతు అనే దాన్ని గిరిరాజ్ సింగ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది కూడా యాపే, మత్స్య సేతు, ఫిష్ వాలే రెండు యాపే. ఇది కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇది అస్సాం స్టార్ట్ చేసింది. ఆక్వా కల్చర్ లో ఎస్పెషల్లీ మత్స్య రంగానికి సంబంధించి ఈ రెండు కూడా డిజిటల్ గా 2021లో ప్రారంభించబడ్డాయి. అలాగే భారతదేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్ అనేది ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్ లొకేటెడ్ ఇన్ భువనేశ్వర్, ఒడిస్సాగా చెప్పొచ్చు. సో ఇలాంటి ఆక్వా మార్కెట్ ని ఇంకా మనకి అభివృద్ధి పరిచేందుకు, డిజిటల్ రూపంలో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ గా ఈ శాంటా అనేదాన్ని చెప్పొచ్చు. ఇది పథకం అని పర్ఫెక్ట్ గా చెప్పలేం కానీ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ గా దీన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి రైతులకి సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. భారతదేశంలోని రైతులకి, అది కూడా మనకి ఎవరైతే చిన్నకారు లేదా చిన్న రైతులు అంటాం కదా, సో స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయాన్ని అందించడం కోసం ఆర్థికంగా మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ గా చెప్పొచ్చు. 100% ఇది కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే స్కీమ్. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పథకం కింద ఏ రైతులైతే అర్హత పొంది ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 6,000 రూపాయలని ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్ లో, అంటే 4 months కి ఒకసారి 2,000 రూపీస్ చెప్పున సంవత్సరానికి 6,000 రూపాయలని ఈ స్మాల్ ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయిన రైతు బంధు పథకాన్ని ఇన్స్పైర్ అయ్యి సో మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రైతు దినోత్సవం అనేది మనకి December 23rd రికగ్నైజ్ చేయబడింది. కిసాన్ దివాస్ అంటాం. సో కిసాన్ దివాస్, నేషనల్ ఫార్మర్స్ డే అనేది December 23rd మనకి రికగ్నైజ్ చేయబడింది. దీనికి కారణం చౌదరి చరణ్ సింగ్ గారుగా చెప్పొచ్చు. చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జ్ఞాపకార్థంగా రైతు దినోత్సవాన్ని December 23rd మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి అగ్రి స్టాక్ అనేది మనకి న్యూస్లో ఉంది. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకం, అగ్రి స్టాక్. సో ఈ పథకం వచ్చేటప్పటికి సింపుల్గా ఏంటంటే రైతుకి అండ్ అగ్రికల్చర్కి మధ్య ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని అంతటిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం. సో రైతుకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఆయన యొక్క ఎకనామికల్ స్టేటస్ ఏంటి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్. సో అలాగే ఆయన చేసే వ్యవసాయం ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా మనకి ఒక యునిక్ డిజిటల్ నెంబర్ని ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యునిక్ డిజిటల్ నెంబర్ని కూడా ఈయన ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో సో దానికి అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పథకాన్ని అగ్రి స్టాక్ పథకం కింద తీసుకురావడం జరిగింది. సో రైతులకి భారతదేశంలో డిఫరెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెన్స్, అంటే మీరు ఇంకా మిగిలిన పథకాలని గుర్తుపెట్టుకోవచ్చు, అవి రివైజ్ చేసిన తర్వాత దీన్ని చదవండి. జస్ట్ మీరు తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొన్ని పథకాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మెన్షన్ చేశాను. ఆ పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అవి అయిపోయిన తర్వాత ఇలాంటి పథకం కూడా ఇండియాలో ఒకటి ఉంది, అమల్లో ఉన్నది అని తెలియడం కోసమే నేను ఈ పథకాన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. సో అదొకటే గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఫార్మర్కి అగ్రికల్చర్కి మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఒక డిజిటల్ నెంబర్ రూపంలో మనకి యూనిఫై చేసి మెయింటైన్ చేయడమే ఈ అగ్రి స్టాక్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అయితే ఇండియాలోకి వచ్చేటప్పటికి మనం గతంలో చెప్పుకున్నట్టుగా కిసాన్ సమ్మాన్ నిధి, రైతుకి ఆర్థిక సహాయం అందించడానికి దీన్ని తీసుకొచ్చారు. 6,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డీబీటీ పోర్టల్, ఈ పోర్టల్ కేంద్ర ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. ఈ పోర్టల్లో ఏ రైతు అయితే రిజిస్టర్ చేసుకుంటారో సో ఆయన అర్హత పొంది ఉంటే గనక ఈ పోర్టల్ ద్వారా యంత్రాంగాల్ని కొనొచ్చు అనమాట. అంటే రైతుకి వ్యవసాయం చేయడానికి అవసరమైన మిషనరీస్ ఏవైతే ఉంటాయో సో ఆ మిషనరీస్ ని కొనొచ్చు. దానివల్ల ఏంటంటే సబ్సిడీలు వస్తాయి. సబ్సిడీకి రావడం, అతి తక్కువ ధరలకి యంత్రాలను కొనడం, ఇవన్నీ కూడా డీబీటీ పోర్టల్ ద్వారా జరగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈనామ్ పోర్టల్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్గా చెప్పొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రూపంలో ఉన్న మనకి అగ్రికల్చర్ మార్కెట్స్గా దీన్ని చెప్తాము. అయితే భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి, 66 ఉన్నాయి. తెలంగాణలో 40+ ఉన్నాయి. దాదాపుగా 44 ఈనా మార్కెట్స్ తెలంగాణలో ఉన్నాయి. బట్ టాప్లో ఉన్నది మాత్రం ఉత్తరప్రదేశ్, 66 ఉన్నాయి. అలాగే ఇంకొక పథకం వచ్చేటప్పటికి సాయిల్ హెల్త్ కార్డ్, దీన్ని 2015లో స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ పథకంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే యూరియా అని ఒక దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. వేప పూతతో కూడిన యూరియా అంటే అది. సో దానివల్ల ఏంటంటే 100% ల్యాండ్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాన్ని గవర్నమెంటే రైతులకి, అర్హత పొందిన రైతులకి ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. సో అది ఒకటి. అండ్ సాయిల్ హెల్త్ కార్డు, ఈనామ్ పోర్టల్, డీబీటీ పోర్టల్, కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే తెలంగాణకి సంబంధించిన రైతు బంధు మిత్ర ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి ఏదైతే ఫసల్ బీమా యోజన, పంట నష్టం వాటిల్లకుండా బీమా పథకం, ఫసల్ బీమా యోజన అనేది, హర్ ఖేత్ కో పానీ, ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి భారతదేశం స్టార్ట్ చేసిన పథకాలుగా చెప్పొచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి బయోటెక్ కిసాన్ పథకం అనేది వార్తల్లో ఉంది. అంటే ఇది మనకి జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్, అటు వ్యవసాయ రంగానికి అటు శాస్త్ర సాంకేతిక రంగానికి కూడా సంబంధించిందిగా చెప్పొచ్చు. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది 2017లో ప్రారంభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బయోటెక్ కిసాన్ అనే దాన్ని 2017లో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ కిసాన్ అంటే అర్థం ఏంటంటే మనకి మెయిన్గా కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్వర్క్, కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్వర్క్ దీన్ని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆస్పిరేషనల్ జిల్లాలు. సో వాటిని తీసుకుని వాటిలో ముఖ్యంగా క్లైమేట్ జోన్స్, వాతావరణ మార్పులకి తగ్గట్టుగా వ్యవసాయ రంగంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అండ్ సైన్స్ పరంగా టెక్నాలజికల్ పరంగా సొల్యూషన్స్ ఇవ్వడమే మనకి ఈ బయోటెక్ కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కొన్ని ఏరియాస్లో ఏంటంటే మనకి వ్యవసాయ భూములు ఉంటాయి, అక్కడ వాతావరణం అనేది సరిగ్గా లేక, లేకపోతే నేలలో రసాయనిక చర్యలు సరిగ్గా లేక పంటలు అనేవి సరిగ్గా పండవు. సో గవర్నమెంట్ డీబీటీ లాంటివి ఇచ్చిన, గవర్నమెంట్ కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చిన, భూగర్భ జలాలను ఇచ్చినా అక్కడ ఒక్కొక్కసారి పంటలు పండకపోవచ్చు. సో అలా పంటలు పండకపోవడానికి గల కారణాన్ని, దానికి సంబంధించిన సొల్యూషన్స్ ని ఇవ్వడానికి బయోటెక్ కిసాన్ హబ్స్ అనే వాటిని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వార్తల్లో ఉంది అది, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల గురించి అది ప్రస్తావించింది. 2021లో ఈశాన్య రాష్ట్రాల రైతుల యొక్క స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బయోటెక్ కిసాన్ హబ్స్ తో మళ్ళీ 2021లో కరెంట్ అఫైర్స్ లోకి రావడం జరిగింది. సో ఇక్కడ జనరల్ గా చూసుకుంటే మొట్టమొదటిగా అది 10 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ 15 ఆగ్రో జోన్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ జోన్స్ అంటే ఒకటే కైండ్ ఆఫ్ వాతావరణం ఉన్న ల్యాండ్స్ కాకుండా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ పంటలకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి చోట్ల కూడా మనకి బయోటెక్ కిసాన్ హబ్స్ ని ఏర్పాటు చేసి సొల్యూషన్స్ ఇచ్చింది. అలా ఇప్పుడు భారతదేశంలో టోటల్ గా 146 హబ్స్ ని ఏర్పాటు చేసింది. సో దీనికోసం అని చెప్పేసి ఎవరైతే మనకి ఈ స్టార్టప్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఈ పథకం వల్ల 200 మంది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మనకి ఇండియాలో డెవలప్ అవడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా బయోటెక్ కిసాన్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ కి సంబంధించింది, బయోటెక్నాలజీకి సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్, ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఇంపార్టెంట్ స్కీమ్ గా దీన్ని చెప్పొచ్చు. దాన్ని మనం సౌరశక్తికి సంబంధించిన ఒక స్కీమ్ గా కూడా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ కుసుమ్ అంటే అర్థం ఏంటంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహా అభియాన్. కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహా అభియాన్ అనేది కుసుమ్ యొక్క ఎబ్రివేషన్ గా ఉంది. ఈ స్కీమ్ అనేది ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ గా విడగొట్టారు. కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి అండ్ కాంపోనెంట్ సి.
కాంపోనెంట్ ఏ అండ్ కాంపోనెంట్ సి అనేది కంప్లీట్ గా సోలార్ పవర్ కి సంబంధించింది. కాంపోనెంట్ బి అనేది వ్యవసాయ భూముల్లో సౌరశక్తితో నడిచే నీటి పంపులకి సంబంధించింది. జనరల్ గా వ్యవసాయానికి మనకి వాటర్ అనేది చాలా అవసరం. సో ఆ వాటర్ కి మనం పంప్ సిస్టమ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ పంప్ సిస్టమ్ కోసం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ ద్వారా రైతులకి సంబంధించిన బంజరు భూములు లేదా బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్యారన్ ల్యాండ్స్ కానీ వీళ్ళు వ్యవసాయం చేయని భూములు కానీ, సో వ్యవసాయం చేసే భూములు ఏదైనా ప్లేస్ ఉంటే కానీ అక్కడ సోలార్ ప్యానెల్స్ ని కానీ సోలార్ గ్రిడ్స్ ని కానీ ఇన్స్టాల్ చేసి సో సౌరశక్తిని జనరేట్ చేసుకునేలాగా, అలా సౌరశక్తిని జనరేట్ చేసుకుని వాటిని సోలార్ పంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేలాగా, వాళ్ళ వ్యవసాయ భూములకి యూజ్ చేసుకునేలాగా, అవి యూజ్ చేసుకోగా మిగిలిన సౌరశక్తి ఉంటుంది చూసారా, సో దానిని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్ కి ట్రాన్స్ఫార్మ్ చేసేలాగా. సో రైతులే సౌరశక్తి ప్యానెల్స్ ని తమ భూముల్లో ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళ వ్యవసాయానికి వినియోగించుకుని మిగిలినది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెల్ చేసేలాగా సో ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. దానినే ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ అంటున్నారు. 3 కాంపోనెంట్స్ గా దీన్ని విడగొట్టారు. కాంపోనెంట్ బిలో ఏంటంటే అండ్ వచ్చే గత అంటే మనకి ఆల్మోస్ట్ 2020 to 2024 కల్లా దాదాపుగా 2 మిలియన్ సోలార్ పంపుల్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక ఉద్దేశం. కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ సి ద్వారా దాదాపుగా ఇలా ప్లాన్ చేసిన వ్యవసాయ భూముల దగ్గర నుంచి 30.8 గిగావాట్ సౌరశక్తిని తీసుకోవాలనేది ఇంకొక ఉద్దేశం. సో ఇది ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. దీన్ని 2019లో స్టార్ట్ చేశారు. 2019లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రైతులే సౌరశక్తి ప్యానెల్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు యూజ్ చేసుకుని మిగిలిన సౌరశక్తి ఎనర్జీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రీసేల్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. యాక్చువల్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని టార్గెట్ పెట్టుకుందంటే 2024 కల్లా డీజిల్ ని వ్యవసాయ రంగంలో రినవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తితోటి కంప్లీట్ గా రీప్లేస్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ ని ఇండియాలో ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది పిఎం కుసుమ్ స్కీమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించింది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఆయుష్ భవన్ క్యాంటీన్ లో ఫుడ్ ప్రాసెస్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది వరకు ఉన్న మెన్యూని కంప్లీట్ గా చేంజ్ చేసి కుంకుమ పానీయం, గాజ్రాకా హల్వా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బజానీ వాడి అండ్ యాజ్ వెల్ as వెజిటేబుల్ పోహా లాంటివి రీప్లేస్ చేయడం జరిగింది. సో దీనివల్ల బీపీ, షుగర్ కానీ మిగతా ఏవైతే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కంట్రోల్ అవుతాయని చెప్పడం జరిగింది. ఇది చిన్న అప్డేషన్ మాత్రమే. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఇటీవల ఏ పథకం వల్ల న్యూస్ లో ఉంది అంటే చిన్న ఇనిషియేషన్ చేసింది అండ్ ఆయుష్ ఆహార్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఆయుష్ ఆహార్ అనేది ఇండియాలో ఉన్న ప్రజలకు కాదు, ఎస్పెషల్లీ దేనికోసం అంటే ఆయుష్ భవన్ ఏదైతే ఉందో సో ఆయుష్ భవన్ క్యాంటీన్ లో దాని ఫుడ్ ప్రాసెస్ ని చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయుష్ అంటే ఇక్కడ మనకి ఆయుర్వేద, యోగా, సిద్ధ, హోమియోపతి ఇవన్నీ కూడా దాని ఎబ్రివేషన్ లో వస్తాయి. ప్రస్తుతం దాని యొక్క మంత్రిగా సర్బానంద్ సోనోవాలా ఉన్నారు. గతంలో మనకి అంటే 2021లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ చాలా ఇనిషియేటివ్స్ ని చేసింది. ఒకటి ఏంటంటే మనకి అది యోగా డేని, ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహిస్తుంది. జూన్ 21 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఉంది. దాన్ని పురస్కరించుకొని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద సర్బానంద్ సోనోవాలా ఇండియాలో మనకి నమస్తే యోగా యాప్ అనే దాన్ని లాంచ్ చేశారు. నమస్తే యోగా యాప్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యోగా బ్రేక్ యాప్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. యోగా బ్రేక్ యాప్ 2021లో 3 యోగా యాప్స్ లాంచ్ అయ్యాయి. ఒకటి నమస్తే యోగా, 2 యోగా బ్రేక్ అండ్ 3వది వచ్చేటప్పటికి ఎం యోగా అనుకుంటా. ఎం యోగా యాప్ వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియా 2 కొలాబరేట్ అయి దీనిని ఇనాగ్రేట్ చేశాయి. యోగా బ్రేక్, నమస్తే యోగా మాత్రం ఎస్పెషల్లీ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇంకా ఎక్స్పాండ్ కానుంది. సో దాదాపుగా 500 నుంచి 2000 వరకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కాలేజెస్ అనేవి ఇండియాలో ఎస్టాబ్లిష్ కూడా కాబోతున్నాయి. హోమియోపతిని ఇంకా వైడ్ గా ఎక్స్పాండ్ చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ట్రై చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా ఎసెన్షియల్ స్కీమ్ గా చెప్పొచ్చు. ఎసెన్షియల్ పథకం కింద భారతదేశంలో రోజు రోజుకి అండ్ టైం పెరిగే కొద్ది కూడా వంట నూనెల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. దానికోసం అని చెప్పేసి 2014-15లోనే జాతీయ వంట నూనెల పథకం, నేషనల్ మిషన్ ఫర్ ద ఎడిబుల్ ఆయిల్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అయితే ఎస్పెషల్లీ 2021లో ఈ వంట నూనెల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయిన పామ్ ఆయిల్ ఏదైతే ఉందో సో ఆ పామ్ ఆయిల్ కి సంబంధించిన ఒక పథకాన్ని
పథకాన్ని, ఒక సబ్ స్కీమ్ ని ఇటీవల 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఎస్పెషల్లీ మనకి ఆయిల్ పామ్ గా చెప్పొచ్చు అనమాట, పామ్ ఆయిల్ గురించి. ఇదేంటంటే జనరల్గా మనకి రోజు రోజుకి వంట నూనెల ధర ఎక్కువైపోతుంది. దీనికి కారణం ఏంటంటే భారతదేశం ఎక్కువగా వంట నూనెల దిగుమతి మీద ఆధారపడి ఉంది. మనం ఎక్కువగా వాటిని ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో దాంట్లో ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, యుఎస్ఏ వీటి మీద ఆధారపడ్డాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండోనేషియా, మలేషియా ఈ రెండు కూడా మనం ఏవైతే దిగుమతి చేసుకుంటామో వాటి మీద హై ట్యాక్స్ ని పెంచడం స్టార్ట్ చేసాయి. దీనివల్ల భారతదేశంలో వంట నూనెల యొక్క రేట్ అనేది పెరిగిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం అయింది. అందుకని చెప్పేసి ఇండియా ఏం చేసింది అంటే దిగుమతి చేసుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి, దిగుమతి చేసుకునే పర్సంటేజ్ ని తగ్గించి, ఇండియాలోనే స్వతహాగా వంట నూనెల్ని అండ్ ఎక్కువగా మనం పామ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నామంట. అందుకని చెప్పేసి దీని యొక్క ప్రొడక్షన్ ని పెంచాలి అని చెప్పేసి ఈ మిషన్ ని స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ ఏరియాస్ మీద ఇది ఫోకస్ ఎక్కువగా పెట్టింది. దీనికోసం అని చెప్పేసి 11,040 కోట్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెచ్చించనుంది. కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 8,000 కోట్లకి పైగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలినవన్నీ కూడా రాష్ట్రాలు షేర్ చేసుకుంటాయి. సో ఇట్లా మనకి నేషనల్ మిషన్ ఫర్ ద ఎడిబుల్ ఆయిల్స్, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ కి సంబంధించిన పథకంగా దీన్ని చెప్పచ్చు. ప్రపంచంలో వంట నూనెలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ కానీ దానికి సంబంధించిన బిజినెస్ లో కానీ ఇండియా 4th ప్లేస్ లో ఉందంట. ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ లో చైనా అండ్ థర్డ్ ప్లేస్ లో బ్రెజిల్ అనేవి ఉన్నాయి. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ గా తెలుసుకోవాల్సిన అంశాలు. సో దిస్ ఈస్ అబౌట్ ద నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి ఉడాన్, కృషి ఉడాన్ 2.0 అనే పథకం మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. యాక్చువల్గా మనకి ఉడాన్ అనే పథకం ఉంది. దీనిని పౌర విమానయాన శాఖ, సివిల్ ఏవియేషన్ స్టార్ట్ చేసింది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి 2020 ఆగస్టులో దీనిని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కూడా సామాన్య ప్రజలు, ఒకటి ప్రాంతాల్ని టార్గెట్ చేసింది, రెండు సామాన్య ప్రజలు. సో సామాన్య ప్రజలు కూడా విమానయాన సౌకర్యాన్ని, సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు అనేవి జరగాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద మనకి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఏదైతే ఉందో మనకి, సో దానిని ప్రారంభించారు 2020లో. అయితే రీసెంట్ గా ఏం చేశారంటే ఇదే పథకం కింద కృషి ఉడాన్ 2.0 అనే దాన్ని ప్రకటించారు. దీని కింద ఏంటంటే అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు. సో దానిని విమానయాన శాఖ ద్వారా లేదా సివిల్ ఏవియేషన్ ద్వారా అండ్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేరవేయడం. ఎస్పెషల్లీ ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల నుంచి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా త్రూ అవుట్ ఇండియా యాక్సెస్ అయ్యేలాగా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది కృషి ఉడాన్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి 53 ఎయిర్పోర్ట్స్ ని మనకి సివిల్ ఏవియేషన్ శాఖ యూజ్ చేసుకోనుంది. ప్రస్తుతం మనకి పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు అండ్ వ్యవసాయ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ ఉన్నారు. ఉడాన్ అనే పథకం అనేది జనరల్ గా సామాన్య ప్రజలు కూడా మనకి విమానయాన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకొచ్చిన పథకం. ఇప్పుడు దానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ ని లింక్ చేసి కృషి ఉడాన్ 2.0 కింద ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఇటీవల మనకి హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా రీసెంట్ గా గుజరాత్ లో అమూల్ యొక్క 75th ఫౌండేషన్ డే సందర్భంగా 5,000 కోట్లను వెచ్చించి డైరీ సహకార్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిందో సో దానిని అనౌన్స్ చేశారు. డైరీ సహకార్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి 5,000 కోట్లని వెచ్చించనుంది. ఇది ఎవరు మానిటర్ చేస్తారంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. 1963లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాల ఉత్పత్తి లేదా డైరీ ప్రొడక్షన్ కోసం ఈ బోర్డుని స్థాపించింది. సో ఈ బోర్డు అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 కోట్లతో వెచ్చించి స్టార్ట్ చేసిన డైరీ సహకార్ ప్రోగ్రామ్ అనే దాన్ని మానిటర్ చేస్తుంది. భారతదేశం వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ గా చెప్పొచ్చు. అలాగే భారతదేశంలో మనకి వైట్ రివల్యూషన్ లాంటివి కూడా వచ్చాయి అండ్ దానితో పాటుగా ఆపరేషన్ ఫ్లడ్ అనే దాన్ని 1970లో ఇండియాలో లాంచ్ చేశారు. ప్రపంచ పాల దినోత్సవం వరల్డ్ మిల్క్ డే కింద June 1 అండ్ జాతీయ పాల దినోత్సవం కింద November 26 అనేది ఉంది. అలాగే మనకి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద వెర్గీస్ కురియన్ గారిని చెప్తారు. నేను చెప్పిన వెర్గీస్ కురియన్ గాని నేషనల్ మిల్క్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వరల్డ్ మిల్క్ డే అండ్ ఆపరేషన్ ఫ్లడ్ ఇవన్నీ మీకు కీ ఫ్యాక్ట్స్ లోకి వస్తాయి. కానీ డైరీ సహకార పథకం ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది అని అడగచ్చు. అది వచ్చేసి ఎస్పెషల్లీ మనకి పాల ఉత్పత్తికి సంబంధించింది. ఎంత బడ్జెట్ ని అక్కడ అలొకేట్
చేశారంటే 5,000 కోట్లు. ఎవరు అనౌన్స్ చేశారు అంటే అమిత్ షా అనౌన్స్ చేశారు. ఎక్కడ అనౌన్స్ చేశారు, దేని సందర్భంగా అంటే గుజరాత్లో మనకి అమూల్ యొక్క 75th ఫౌండేషన్ డే సందర్భంగా దీనిని మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అమూల్ యొక్క వన్ ఆఫ్ ద ఫౌండర్ గా ఉన్నారు మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిన వెర్గీస్ కురియన్ గారు.